Rigid bronchoscope is more commonly used in adults today, and in my experience, we are using it more because the lack of space is a major concern in case of a pediatric age group, and the evolving airway edema. Thank you. ఇవాళ డిసెంబర్ 7th, 2025 సండే మనం ఇక్కడ కేబీ రెస్టారెంట్లో మనం ఒక సిఎంఈ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాము. అరవింద్ సూపర్ స్పెషాలిటీ తరపున ఐఎంఏ గారి సహకారంతో మనం ఒక సెకండ్ సిఎంఈ చేస్తున్నాం. ఈ సిఎంఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండ్ ఇది ఏంటి అంటే యంగ్ మైండ్స్ అంటే యంగ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్కి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఒలంపస్ అనే ఒక ఎండోస్కోపిక్ టీమ్ తోటి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి చేయగలుగుతున్నాం. అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్క సెషన్ కూడా కేస్ బేస్డ్ సినారియోస్ తోటి అంటే డే టు డే ప్రాక్టీస్లో వాట్ ఆల్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్, డిఫరెంట్ కేసెస్లో ఎలా వీ హ్యావ్ ట్యాకిల్డ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలా మనం పేషెంట్ని సేవ్ చేయగలిగాం అనే దానిలో మనం అవన్నీ చేసుకొని మనం ఒక సిఎంఈ ఒకటి చేస్తున్నాము. వీటితో పాటుగా ఇవాళ ప్రోగ్రామ్ హైలైట్ ఇంకొకటి ఏంటి అంటే హైకోర్టు చీఫ్ జడ్జ్ డాక్టర్ దిరిసెల ఏడుకొండల గారు కూడా మనతో పాటు ఉన్నారు. హౌ ఏ క్లినిషియన్ అంటే ఒక డాక్టర్కి డే టు డే ప్రాక్టీస్లో ఏ మెడికో లీగల్ ఆస్పెక్ట్స్ రావచ్చు అనే దానిలో ఇప్పుడు డిస్కషన్ జరగబోతూ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఏబుల్ టు కండక్ట్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చీఫ్ గెస్ట్ లాగా మన డిఎంహెచ్ఓ గారు వెంకటేశ్వర్లు గారు ఎనస్థెటిస్ట్ వచ్చున్నారు. వారితో పాటుగా దిరిసెల ఏడుకొండల గారు చీఫ్ జడ్జ్ అండ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అట్ హైకోర్ట్. తర్వాత ఐఎంఏ మెయిన్ టీమ్ మెంబర్స్లో డాక్టర్ వీరయ్య చౌదరి గారు, జాలాది మణిబాబు గారు అండ్ న్యూలీ ఫార్మ్డ్ ఐఎంఏ బాడీ మన కొత్తగా ఎలక్ట్ అయిన డాక్టర్ అడుసుమల్లి నాగయ్యనాయుడు గారు, కొరపాటి సుధాకర్ సార్ అండ్ ఆనంద్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు సార్ తన బిజీ షెడ్యూల్లో కూడా ఒక హోల్ డే మన కోసం అలాట్ చేసి మనతో పాటు ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ హియర్.